ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా బాగున్నారని, మీరు తెలియజేస్తున్న సాక్ష్యాలు, మీరు పెడుతున్న మెసేజెస్ అన్నిటి బట్టి మేము నమ్ముతున్నాము. ప్రభు మిమ్మల్ని నడిపిస్తున్నారని, ఆయన రెక్కల కింద భద్రపరుస్తున్నారని, అట్లాగనే మీరు తెలియజేస్తున్న ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ కూడా మేము సంఘముగా కలిసి ప్రార్థిస్తున్నామండి. దేవుడు ఖచ్చితంగా అతి త్వరలో మీరు ఏదైతే ఆశపడుతున్నారో ఆ కార్యాలన్నీ నెరవేర్చబోతున్నాడు. ఆమెన్. ఎస్, వాగ్దానం చదువుకుందామా? మరి ఈ వారానికి దేవుడు మనకి ఏమి సిద్ధపరిచారు అనేది యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 8 వర్స్ 21. తెలుగులో అయితే 22వ వచనం అండి, ఇంగ్లీష్లో అయితే 21వ వచనం. నేను చదువుతాను, మీరందరూ కూడా గమనించండి. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును, ప్రహర్షంతో నీ పెదవులను నింపును. హల్లెలూయా. ఎస్, దేవుడు నీ పరిస్థితిని చూచి మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? మీ నోటి నిండా నవ్వు కలుగజేస్తాడంట అండి. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, ఈ పరిస్థితి గుండా నేను ఎందుకు వెళ్తున్నాను? మీరు అనుకుంటా ఉండొచ్చు, ఎందుకయ్యా నా జీవితంలో ఇలాంటి అలలు రేగుతున్నాయి, ఇలాంటి సుడిగాలి, ఇలాంటి తుఫాన్లు అన్నీ చెలరేగుతున్నాయి, నేను బాగానే ఉంటున్నాను కదా, నేను అంతా బాగానే చేస్తున్నాను కదా, నీకు నచ్చినట్టు నేను జీవిస్తున్నాను కదా అని. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఇప్పుడు మీరు వెళ్తున్న దుఃఖస్థితి, ఇప్పుడు మీరు చింతపడుతున్నారు కదా, ఆ స్థితి ఇంకా ఉండదు. మీ నోటి నిండా నవ్వు రాబోతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. హల్లెలూయా. ఎస్, ఇక్కడ యోబుతో కూడా వాళ్ళ స్నేహితులు ఏమి అన్నప్పటికీ, ఎందుకంటే యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు అయినప్పటికీ కూడా, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన నిందపడవలసి వచ్చింది. ఏమి చేస్తున్నావో, బయటకు ఒకలా ఉన్నావు, లోపట ఒకలా ఉన్నావు, అందుకని నీకు శిక్ష వచ్చిందేమో అని చెప్పి ఆ అవమానం గుండా వెళ్ళినప్పుడు దేవుడు అంటున్నాడు, ఆయనకి నోటి నిండా నవ్వుని అనుగ్రహిస్తాడని. హల్లెలూయా. ఈరోజు మీ పరిస్థితిని కూడా గమనించి ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏంటనో తెలుసా? మీరు కూడా ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు అనుభవిస్తూ ఉండొచ్చు. చర్చ్ అని వెళ్తావు, దేవుడు అంటావు, ప్రార్థిస్తావు, అదంటావు, ఇదంటావు, పిల్లల్ని సైతము ఇలాగ ఉంచకుండా, అలాగ చిన్న సరదాలు కూడా వదలకుండా దేవుడు అంటున్న నువ్వు లోపట ఏదో చేస్తున్నావు, అందుకని నీ కష్టం ఇంకా తీరట్లేదు, ఏదో జరుగుతుంది, సంథింగ్ రాంగ్ ఇస్ గోయింగ్ ఆన్, అందుకని నీకు ఇంకా రావాల్సిన విడుదల రావట్లేదని నీవు నమ్మిన వారు, నువ్వు ఎంతో ప్రేమించిన వారా, ఆఖరికి నీ సొంత భర్త, భార్య ఎవరైనప్పటికీ నిందలు వేస్తుంటే దేవుడు నీకు ఇస్తున్న మాట, ఎస్, ఈ కష్టం అంతా తొలగిపోతుందంట. దేవుడు నీకు నోటి నిండా నవ్వును, ఎస్, ప్రహర్షంతో అనగా విత్ shout, you're going to praise him and he's going to fill your mouth with laughter. నవ్వు అంటే అది చిన్న నవ్వు కాదండి. నువ్వు ఎంతలాగా నవ్వుతావంటే అది నిజంగా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఇంకా ఏడిపించే పరిస్థితులు నీ జీవితంలో ఉండవంటున్నాడు. ఇంకా నువ్వు బాధపడి దుఃఖాక్రాంతుడు అయిన పరిస్థితి ఇంకా నీకు ఉండదు. కానీ నోటి నిండా నవ్వుతో నింపుతానన్న యేసయ్యని నమ్ము, ఖచ్చితంగా నీ స్థితి మార్చబడుతుంది. ప్రార్థిస్తారా? ప్రభా, నీ బిడ్డల స్థితిని గమనించాం, ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నారేమో, ఎన్నాళ్ళ నుంచో ఎందుకు ఇలాంటి పరిస్థితి అని ఎంతో మంది చేత నిందించబడుతున్నారేమో, బాధించబడుతున్నారేమోనయ్యా, ఈ పరిస్థితుల గుండా వెళ్తున్నామని. అయితే వారి దుఃఖంని, వారి కన్నీటిని, వారి యొక్క ఏడుపుని, వారి బాధని చూసి వాటిని తొలగించి నోటి నిండా నవ్వునిస్తానన్నావు కదా, ఆ వాగ్దానముని నెరవేర్చే దేవుడవయ్యా. మరి బిడ్డల జీవితంలోనికి కూడా నవ్వు, పెదవులు ప్రహర్షంతో నింపబడే స్థితి త్వరలోనే అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీ జన్మదినం, వివాహ దినము ఈ యొక్క వారంలో మీరు జరుపుకుంటున్నట్లయితే నమ్మండి, దేవుడు మీకు మంచి పరిస్థితి, నోటి నిండా నవ్వే పరిస్థితి మీకు అనుగ్రహించబోతున్నారని. అలాగని ముఖ్య గమనిక, మీరు చాలామందికి తెలుసు, ఆల్రెడీ 40 days ప్రేయర్ అనేది స్టార్ట్ అయిందని. చాలామంది మీరు లైవ్లో కూడా వీక్షిస్తున్నారు, చాలామంది భౌతికంగా వస్తున్నారు. అయితే గత 10 దినాలు కూడా దేవుడు గొప్పగా నడిపించారు. ఇంకా మీరు జాయిన్ అవ్వాలి, ఇంకా రావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు కిరణ్ అవిడియాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ అనే బెల్ ఐకాన్ని, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో ఎవ్రీడే లైవ్ అనేది ప్రసారం చేయబడుతుంది కనుక ఆ నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. అట్లాగనే మీరు ఒకవేళ భౌతికంగా ఇక్కడ రావాలి అనుకుంటున్నట్లయితే వైజాగ్ కృష్ణా కాలేజ్ ఆపోజిట్ యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ 2nd floor ఖచ్చితంగా వచ్చి ఈ యొక్క రానున్న 30 దినాల ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్సులు అవుతారని ఆశపడుతున్నాము, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.